నేను బాగా డివోటీని బాబాకి. నెక్స్ట్ ఇది మెడిటేషన్ చేసుకుంటూ కూర్చుంటే మన కోరిక ఏం కోరుకోక్కర్లేదు. ఆయనే మన మనసులో ఏముంది, మనకి ఏది కావాలో అదే ఆయన అనుకుని చేస్తాడు. అంతేగాని మనం ఇది కావాలి అని ఎప్పుడు అనుకోకూడదు. మనకి ఏంటి రిక్వైర్మెంట్ ఉందో మన పేరెంట్స్ కూడా చూడరు. నేను కోర్స్ చెప్తున్నాను. మన ఫ్రెండ్స్ ఎవరు చేయని సహాయం బాబా వల్ల మనం పొందుతాం. మన లైఫ్లో ఈ మెడిటేషన్ చేసుకుంటే చాలు. ఆయన ఎర్లీ మార్నింగ్ నేను 4 o'clock లేచి మెడిటేషన్ చేస్తాను. నాకు అన్నీ పాజిటివ్గానే జరుగుతాయి. నేను అప్ టు 30 years నుంచి వస్తున్నాను. పిల్లలు అంతా మంచిగా సెటిల్ అయ్యి ఉన్నారు. అట్లా ఏం లేదండి. నేను రోజు రెగ్యులర్గా చేస్తాను. 7 వారాలు చేస్తేనే ఇది అవుతుంది అని బాబాకి కమిట్మెంట్ నేను ఎప్పుడు ఇవ్వను. బాబాకి ప్రెషర్ తీసుకురాను నేను. నాకు 7 వారాలని ఏం లేదు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడే ఆయన తలుచుకొని చేసుకోవాలి. 7 వారాలని నేను ఎప్పుడు కమిట్మెంట్ తీసుకోలేదు. నాకు నచ్చినప్పుడు నేను షిరిడి వెళ్ళి వస్తుంటాను. సేమ్ అండి. అంత ఏం లేదు. మనకి అది షిరిడి అన్నది అక్కడ భగవత్ ప్లేస్ అని వెళ్ళడం కానీ సేమ్ పాజిటివ్గానే ఉంటుంది అన్ని చోట్లని. దిల్సుఖ్ నగర్ కూడా బాగుంటుంది. గాన్గాపూరు ఇవన్నీ ఆయన ఇది స్థానాలు కనుక మనకి నాకు ఒక్కసారి కల్లోకి వచ్చారండి. రెగ్యులర్ కానీ ఒక 2-3 years బ్యాక్ కల్లోకి వచ్చారు ఆయన. అంతే. మరీ కోరికలతో అక్కర్లేదు. మనం ఏది కావాలో ఆయన ఇస్తే అదే చాలు. మనకి ఏది కావాల్స్తే అదే ఇస్తాడు ఆయన. బాబా రూపంలోనే కనిపించారు. ఆయన లీలామృతం, జీవిత చరిత్ర అప్పుడప్పుడు నేను అనుకొని 7 daysలో అవి చదువుతుంటాను. ఎక్కువ బుక్స్ మేము సత్సంగం పెట్టుకుంటాము. ఫ్రెండ్స్ అంతా కలిసి సత్సంగం చేసుకుంటూ ఉంటాము. థ్యాంక్స్ అమ్మ.